Hello everyone, welcome back to our channel Telugu to English teacher here. In today's video, I am going to share you some sentences that are related to belief. నమ్మకం అనే పదానికి సంబంధించి మనం యూజ్ చేస్తూ ఉండే చాలా రకాల సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం ఎగ్జాంపుల్స్తో పాటు క్లియర్గా చూసేద్దాం. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్తో ఈ వీడియో మరికొంతమందికి చేరుకుంటుంది. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్, నాచుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎంతమంది కామెంట్ చేశారు? నాచుని ఇంగ్లీష్లో మోస్ అంటారు. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ మట్టిలో మాణిక్యం. దీన్ని ఎంతమంది కామెంట్ చేశారు? మట్టిలో మాణిక్యంని ఇంగ్లీష్లో రూబీన్ సాయిల్ అని అంటారు. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఆమె మాటలు నేను నమ్మలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఈ ఫ్రూట్ పేరు ఏంటి? ఈ ఫ్రూట్ కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటెన్స్ నెంబర్ 1, ఇలాంటివి అన్నీ నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. అండ్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఐ డోంట్ బిలీవ్ ఆల్ ద నాన్సెన్స్ యు సే. అంటే నువ్వు చెప్పే పిచ్చి మాటలు అన్నీ నేను నమ్మను అని అర్థం. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ జస్ట్ లిజన్ టు ఎవ్రీథింగ్ షీ సేస్ బట్ డోంట్ బిలీవ్ ఇట్. ఆమె చెప్పే ప్రతి మాటను నేను వింటాను కానీ నమ్మను అని అర్థం. అంటే కొన్నిసార్లు కొందరు పిచ్చి మాటలు చెప్తూ ఉంటే మనం జస్ట్ వింటాం కానీ ఆ మాటలు పట్టించుకోము, ఇంకా నమ్మం కదా. ఆ సందర్భంలో ఈ ఎగ్జాంపుల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నౌ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ నేను చెప్పేది నమ్ముతావా లేదా. కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం కదా ఇలా, నేను చెప్పేది నమ్ముతావా లేదా అని. దాన్ని ఇంగ్లీష్లో డూ యూ బిలీవ్ వాట్ ఐ సే ఆర్ నాట్? డూ యూ బిలీవ్ వాట్ ఐ సే ఆర్ నాట్? ఎగ్జాంపుల్ నెంబర్ 1, వై డూ యూ బిలీవ్ వాట్ దే సే వితౌట్ లిజనింగ్ టు మీ. అంటే నేను చెప్పింది వినకుండా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఎలా నమ్ముతావు అని అర్థం. కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్ మనకు ఎదురైతూ ఉంటుంది కదా, మన మాటలు వినకుండా ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి నమ్మేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో మనం ఈ ఎగ్జాంపుల్ని యూజ్ చేసుకోవచ్చు. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్ యూ బిలీవ్ మీ. నేను నిజమే చెప్తున్నాను నన్ను నమ్ము అని అర్థం. మనం నిజం చెప్పినా కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్ అయితే ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉంటారు. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ ఇదంతా అబద్ధంలా అనిపిస్తుంది. ఇట్ ఆల్ సౌండ్స్ లైక్ ఏ లై టు మీ. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1, యువర్ వర్డ్స్ seem like lies to me and that's why I don't want to believe them. నీ మాటలు నాకు అబద్ధంలా అనిపిస్తున్నాయి, అందుచేత నేను నిన్ను నమ్మడం లేదు అని అర్థం. Now the another example is there is a big difference between what she says and what she does and that's why I don't trust her. ఆమె చెప్పే మాటలకి ఆమె చేసే పనులకి డిఫరెన్స్ అంటే తేడా చాలా ఉంటుంది, అందుకే నేను ఆమెను నమ్మను. ఐ డోంట్ ట్రస్ట్ హర్, ఆమెను నమ్మను. ఆర్ ఐ డోంట్ బిలీవ్ హర్, ఆమెను నమ్మను. ఆమె చేసే పనులు వేరే ఉంటాయి, ఆమె చెప్పే మాటలు వేరే ఉంటాయి అని చెప్తాం కదా. ఆ సందర్భంలో ఈ ఎగ్జాంపుల్ని వాడచ్చు. నా ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ నువ్వు దేవుడిని నమ్ముతావా. మనం చాలామందిని అడుగుతూ ఉంటాం కదా, నువ్వు దేవుడిని నమ్ముతావా అని. దాన్ని ఇంగ్లీష్లో డూ యూ బిలీవ్ ఇన్ గాడ్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, వై డోంట్ యూ బిలీవ్ ఇన్ గాడ్. నువ్వు దేవుడిని ఎందుకు నమ్మవు? సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ రీజన్స్ ఫర్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్. నువ్వు దేవుడిని నమ్మకపోవడానికి కారణాలు ఏంటి? చాలామంది దేవుడిని నమ్మకుండా ఉంటారు కదా, వారిని అడిగే సందర్భంలో మనం ఈ ఎగ్జాంపుల్ని యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్. దేవుడిని నమ్మకపోవడానికి నీ కారణాలు ఏంటి అని అడగాలి.
అడుగుతూ ఉంటాం కూడా. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. మనం ఇలా చెప్తూ ఉంటాం కదా, ఎవరైనా మనల్ని నమ్మకపోతే నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ అప్ టు యూ టు బిలీవ్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ సీ ఏ బిగ్ డిఫరెన్స్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ సెయిడ్ ఈజ్ ట్రూ, ఇట్ ఈస్ up to you to believe it or not. What I have said is true, it is up to you to believe it or not. అంటే నేను ఏదైతే చెప్పానో అది నిజం, నమ్మడం నమ్మకపోవడం అనేది నీ ఇష్టం అని అర్థం. మనం నిజం చెప్పినా కొన్నిసార్లు అవతల వాళ్ళు నమ్మరు కదా, ఆ టైంలో ఈ ఎగ్జాంపుల్ని మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నౌ ద సెంటెన్స్ నెంబర్ 6. ఆమె నమ్మించి మోసం చేసింది. ఇన్ ఇంగ్లీష్, షీ మేడ్ మీ బిలీవ్ హర్ అండ్ చీటెడ్ మీ. ఆమె నన్ను నమ్మించి మోసం చేసింది అని చెప్తూ ఉంటారు కదా, దానికి ఎగ్జాంపుల్, ఐ థాట్ షీ వాజ్ ఎ వెరీ నైస్ పర్సన్ బట్ షీ వాజ్ ఎ ఫ్రాడ్. అంటే నేను అనుకున్నాను ఆమె చాలా మంచి వ్యక్తి అని, కానీ ఆమె ఒక మోసగత్తె అని అర్థం. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ I trusted her a lot and was deceived a lot. I trusted her a lot and was deceived a lot. అంటే నేను ఆమెను చాలా నమ్మాను అలాగే చాలా మోసపోయాను అని అర్థం. ఈ సందర్భంలో మనం ఈ ఎగ్జాంపుల్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. అనదర్ సెంటెన్స్ ఈజ్ సెంటెన్స్ నెంబర్ 4. నమ్మకం ఉంటేనే డబ్బులు ఇవ్వు. నమ్మకం లేనప్పుడు డబ్బులు ఇవ్వరు కదా, దాన్ని ఇన్ ఇంగ్లీష్ గివ్ మనీ ఓన్లీ ఇఫ్ యూ బిలీవ్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ డోంట్ గివ్ మీ ఏ సింగిల్ రూపీ. నువ్వు నన్ను నమ్మకపోతే ఆర్ నా పైన నమ్మకం లేకపోతే నాకు సింగిల్ రూపీ కూడా, అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అని అర్థం. Another example is, it is unnecessary to do all this without trusting me. It is unnecessary to do all this without trusting me. అంటే నమ్మకం లేకుండా ఏ పని చేసినా కూడా అది వ్యర్థమే అని అర్థం. నమ్మకం ఉంటేనే ఏదైనా చేయగలం కదా, ఆ సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సెంటెన్స్ నెంబర్ 8. నీ మీద నమ్మకం పోయింది. In English, I lost faith in you. I lost faith in you. అంటే నీ మీద నమ్మకం పోయింది అని. ఫర్ ఎగ్జాంపుల్, I completely lost my trust in you because of your lies. నీ అబద్ధాల వల్ల నీ పైన నాకున్న నమ్మకాన్ని కంప్లీట్గా తొలగించేశాను. ఆర్ నీ పైన ఉన్న నమ్మకం మొత్తం నీ అబద్ధాల వల్ల పోయింది అని అర్థం. Another example is, trust in someone depends on what they do and what they say. అంటే అవతలి వ్యక్తిపై నమ్మకం వాళ్ళు చెప్పే విధానం మరియు చేసే పద్ధతిని బట్టి దానిపై ఆధారపడి ఉంటుంది అని అర్థం. సెంటెన్స్ నెంబర్ 9. నేను నిన్ను నమ్ముతాను. నేను నిన్ను నమ్ముతాను. ఇన్ ఇంగ్లీష్, ఐ ట్రస్ట్ యూ. ఐ ట్రస్ట్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, I have faith in you no matter what anyone says. అంటే ఎవరు ఎన్ని చెప్పినా నాకు నీ పైన నమ్మకం ఉంది అని అర్థం. Another example, I strongly believe that we will be in a good position. నాకు గట్టి నమ్మకం ఉంది మనం ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటాము ఆర్ మంచి స్థాయిలో ఉంటాము అని అర్థం. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ని రెగ్యులర్గా గనక ప్రాక్టీస్ చేసినట్లయితే we will become a fluent English speaker. Keep learning, keep practicing and keep supporting me and take care. Bye bye.